అదృష్టం నాకు కల్పించింది మాత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారండి. ఆయన దివ్యమోహన రూపం నన్ను సినిమా ఫీల్డ్ వైపు నడిపించింది, సినిమా పట్ల పిచ్చి పెట్టేదట్టు చేసింది, సినిమానే జీవితం అనేదట్టు చేసింది. సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఆయన యొక్క ఆశయాలు ఆదర్శాలతో నేను దర్శకుడిగా మారాను. అందుకని నాకు ఎప్పటికీ కూడా నా జీవితాంతం ఎప్పటికీ కూడా ఎప్పటికైనా నేను సంపాదించే కీర్తి అవ్వచ్చు, ఖ్యాతి అవ్వచ్చు, కనకం అవ్వచ్చు, ఏది నేను సంపాదించేదైనా ఆయన ప్రసాదించిన అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నట్టుగా నేను ఎప్పటికీ ఫీల్ అవుతుంటాను. అటువంటి ఒక మహానుభావుడు అభిమానిగా నేను స్టార్ట్ అయినా కూడా ఈ స్టేజ్ని ఈ రోజున రావటంకి నాకు అదృష్టంగా భావిస్తూ ఇద్దరు మహానుభావులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే ఏఎల్వి ప్రసాద్ గారు, అక్కినేని లక్ష్మీవరప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ వారసులు ఉన్న మహానటులు, మహా దిగ్దర్శకులు, వారసులు ఉన్న ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక చెట్టు కింద మామూలు చిన్న మొక్క కూడా మొలవటం చాలా కష్టం, ఎదగటం ఇంకా కష్టం, బతకటం చాలా కష్టం. అటు ఏఎల్వి ప్రసాద్ గారు చూసుకున్నా, ఇటు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసుకున్నా మహావృక్షాలు అన్నమాట. ఆ వృక్షాలకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, ఎంత నీడ ఉంటుందనేది చెప్పడం చాలా కష్టం. అలాంటి లెగసీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు, బరువుని రమేష్ ప్రసాద్ గారు, నందమూరి బాలకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తున్నారంటే అది చాలా కష్టసాధ్యమైన పని, అనితర సాధ్యమైన పని. వారికి నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టం అనమాట అలాంటిది తీసుకెళ్ళటం ముందుకి. అట్లా ఒక జీవితాన్ని ఊహించుకోవటం, ఒక వృత్తి పట్ల ప్యాషన్ పెంచుకోవటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అలాంటి సినిమా రంగం పట్ల ఆయన వ్యామోహాన్ని పెంచుకోవడం కాకుండా లక్ష్మీవరప్రసాద్ గారు తన భార్య సమేతుడై బిడ్డతో ఒంటరి ప్రయాణాన్ని, అద్భుతమైన గమ్యాన్ని ఊహించుకుంటూ ఎంతో కష్టసాధ్యమైన జీవితాన్ని ఆయన సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తర్వాత ఎంత కష్టమైన జర్నీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయటం అంటే ఎంత కష్టమని తెలిసినా కూడా ఆ రంగంలోనే ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక గొప్ప విషయం అండి. ఎందుకంటే సినిమా జీవితం గురించి మనందరికీ తెలిసిన విషయం అంటే చొక్కాని లేని నావలాగా వెళుతుంటుంది సినిమా ఫీల్డ్. అలాంటి దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎవ్వరికీ తెలియని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి రంగంలోనూ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సొంత డబ్బులు పెట్టి ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజున సినిమా మేకింగ్ అనేది చాలా ఈజీ అయిన ఒక పని అనే ఒక సంస్థని, ఆ సంస్థ ద్వారా అందరికీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందజేశారు. అందజేసే విషయంలో మానవత్వాన్ని చాటుకుంటూ వచ్చారు. ఆ వారసత్వాన్ని 100% పొందుపుచ్చుకున్నారు మన రమేష్ ప్రసాద్ గారు. ఎందుకంటే రమేష్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు చేసిన ఆయన యొక్క గొప్పతనం, మంచితనం రెండింటికి వారసులుగా వచ్చారు. తండ్రి మొత్తం బాధ్యతలని, ఆయన యొక్క వారసత్వాన్ని, ఆయన లక్షణాలను కూడా అవపోసన పట్టుకున్నారు. రమేష్ ప్రసాద్ గారు లేకపోతే నేను బొమ్మరిల్లు అనే ఒక సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ద్వారా నేను లాహిర్ అనే సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసే టైంలో నాకు కరెక్ట్గా 8,75,000 రూపాయలు తక్కువైనప్పుడు ఇంకా సినిమా రిలీజ్ అయిపోతుందనే ఒక టెన్షన్ వాతావరణం నాకు వచ్చేసిన టైంలో నేను రమేష్ ప్రసాద్ గారికి 1:30 ప్రాంతంలో మిడ్నైట్ 1:30 ప్రాంతంలో నేను ఫోన్ చేయటం జరిగింది. చేసిన వెంటనే ఆయన నా నమ్మకంతో నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఒక ఇటుక అనుకుంటే ఒక 100 ఇటుకలు అంత నమ్మకం ఉంచి నా మీద డెఫినెట్గా రిలీజ్ చేసేయమని నాకు సైట్ ఇచ్చారు. దానివల్ల ఆ సినిమా రిలీజ్ అవ్వగలిగింది. రిలీజ్ అయిన తర్వాత బొమ్మరిల్లు సంస్థ అనేది నిలబడింది. ఆ నిలబడిన దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడై ఉంటాను ఆయనకి, ఎప్పటికి కూడా. అలాగే మొన్న లాస్ట్గా రిలీజ్ చేసిన రే సినిమా కూడా కేవలం ఆయన ఆశీస్సుల వల్ల సినిమా రిలీజ్ అయింది. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ డబ్బు అనేది సంపాదించిన తర్వాత ఒక రంగం నుంచి, ఆ రంగం నుంచి కాకుండా వేరే రంగాల్లో సేఫ్టీ సెక్యూరిటీ లేని ఈ రంగంలో కాకుండా వేరే రంగంలో పెట్టుబడి పెట్టే ఆచారం నుంచి కాకుండా ఒక అందులోనే పెట్టి ఇంకా 10 మందికి సేవ చేయాలి, ఆ సేవ కళారంగంలోనే చేయాలి, నాకు ఇదే జీవితాన్ని ఇచ్చింది, ఇదే జీవితాన్ని ప్రసాదించింది అనే ఒక ఆశయాన్ని, వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని పుణుకుపుచ్చుకుని ముందుకు తీసుకెళ్తాను. రమేష్ ప్రసాద్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని చెప్పుకుంటూ, అలాగే మొన్న ఒక తండ్రి ఆశయాన్ని కానీ తండ్రిని
యొక్క జీవితాన్ని కానీ ముందుకు తీసుకెళ్లే ఒక బరువు బాధ్యతతో కూడిన ఒక పెద్ద పని అన్ని తానే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు తీసుకున్నారు. దాన్ని విమర్శకులకు కువిమర్శకులకు సైతం ప్రశంసలు పొందారన్నమాట. అంటే ఎలా చేయగలరు ఏంటని అభిమానులు సైతం, విమర్శకులు సైతం, అలాగే ఎవరెవరు ఎలాంటి వాళ్ళ మనసుతో వచ్చిన థియేటర్కి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించగలిగారు. ఆ సినిమా అద్భుతమైన టాక్ సంపాదించుకోవడం మా అందరికీ హర్షాత్మకంగా ఉంది. బాబు చాలా కష్టమైన పని బాబు, నిజంగా చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని అన్నీ తానే భుజం మీద వేసుకుని సాధించడం అనేది మాత్రం చాలా గొప్ప విషయంగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే తక్కువ రోజుల్లో ఎక్కువ అవుట్పుట్, అన్ని రకాల పాత్రల యొక్క దాన్ని తీసుకెళ్లారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తండ్రి యొక్క గొప్పతనాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి తెలియజెప్పే ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని బాలకృష్ణ గారు భుజం మీద వేసుకుని దానిలో విజయం సాధించారన్నమాట. అది గొప్పతనం అనమాట ఇక్కడ. అలాగే రమేష్ ప్రసాద్ గారు కూడా ఎల్వి ప్రసాద్ గారి మీద అంటే ఎంతో కష్టసాధ్యమైన ఒక చిన్న మనిషి బయలుదేరి ఇంత కష్టసాధ్యమైన సాధించారు కాబట్టి డెఫినెట్ గా ఆయన మీద కూడా ఒక బయోపిక్ తీయవలసిందిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీకు సాధ్యం కాని పనులు ఏమి లేవు, కానీ అది కొంచెం బరువు బాధ్యతలతో కూడిన పని. అది చేస్తే ఆయనకి నిజంగా నివాళించినట్టు ఉంటుంది.